మైథిలి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లోపలికి రా అమ్మా. నేను రానమ్మమ్మ గారు. ఏ హారం కోసమైతే నన్ను అవమానించి బయటికి పంపించారో ఆ హారం నాకు అవసరం లేదు. ఆ హారాన్ని మా అత్తయ్య గారికి ఇచ్చేయండి. నాకు వేరే హారం కొంటానంటేనే నేను లోపలికి వస్తాను. కొనానే, ఏం చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపో. నాన్న ఉత్తమ్, ఒక నిమిషం ఆగు. అమ్మా మైథిలి, నువ్వు కోరుకున్నట్టుగానే నీకోసం కొన్న హారాన్ని మీ అత్తయ్య గారికి ఇచ్చే బాధ్యత నాది. అలాగే మరో హారాన్ని నీకు కొనిచ్చే బాధ్యత కూడా నాదే. మీరు మాట ఇచ్చారు కాబట్టి వస్తున్నానమ్మమ్మ గారు. ఏమండి, విన్నారుగా? ఆ హారం నాకేమీ అక్కర్లేదు. మీ అమ్మగారికే ఇచ్చేయండి. నానమ్మ చెప్పాక తప్పుతుందా? సర్లే. ఈ దిక్కుమాల చలి రాత్రంతా నాకు నిద్ర పట్టవలేదు. వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగితే ఈ చలి పోతుంది. సత్యవతి, సత్యవతి, ఓ కప్పు కాఫీ నా మొహాన పడేవే. ఏమైంది? దీనికి సమాధానం లేదు. ఒరే బంటి, మీ అమ్మ ఎక్కడుందిరా? అమ్మ ఇంకా నిద్రలేవలేదమ్మమ్మ. ఆ, ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదా? ఏమైంది? సత్యవతి, 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 ఏమే సత్యవతి? బారెడు పొద్దు ఎక్కినా ఇంకా లేలేదేంటి? నీకు రాను రాను మరీ బద్ధకం పెరిగిపోతోందే. ఓరి భగవంతుడా, సత్యవతికి అమ్మవారు వచ్చినట్టుంది. అమ్మా సత్యవతి, అమ్మా సత్యవతి. అమ్మా, రాత్రంతా ఒకటే జ్వరం అమ్మా, ఒళ్ళంతా నొప్పులు, అందుకే లేవలేకపోయానమ్మా. నీకు అమ్మవారు వచ్చిందే? అవునమ్మా, చేతులకి మొహంతో బొబ్బలు వచ్చాయమ్మా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏం కంగారు పడకే. ఆ తల్లి చల్లని తల్లి. దిగతుడిచి శాంతింపచేస్తే వెంటనే దిగిపోతుంది. దిగదుడుపంటే? ఏం లేదమ్మా, ఇలా అమ్మవారు వచ్చినప్పుడు 3 పూట్ల వేప మండలతో సాంబ్రాణి కళ్ళుతో దిగదుడిస్తే దిష్టి తీశామనుకో, ఆ తల్లి శాంతిచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. అదేదో త్వరగా చేయమ్మా, నొప్పులు భరించలేకపోతున్నాను. అలాగేనమ్మా, నువ్వు పడుకో తల్లి, నేనిప్పుడే వస్తాను. ఆ, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది అత్తయ్య గారు? అమ్మాయి ఒంటి మీదికి అమ్మవారు వచ్చింది. అమ్మవారా? ఆ, అవును అత్తయ్య గారు, ఇప్పుడేం చేద్దాం? హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకయ్యా? జలుబు వచ్చినోడు హాస్పిటల్కి వెళ్తే వారం రోజులు, వెళ్ళకపోతే 2 రోజులు. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళినా దాని పరిస్థితి అంతే, వెళ్ళకపోయినా అంతే. మనం చేయాల్సింది మనం చేద్దాం. మరేం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. మీరు అర్జెంటుగా వెళ్లి వేప మండలు, సాంబ్రాణి, తాటికల్లు తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. ఒరే బంటి, 10 రోజుల పాటు ఎవ్వరూ ఈ గదిలోకి రాకండి. ఏమండి? గుడ్ మార్నింగ్ మైథిలి డార్లింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కాఫీ తీసుకురమ్మంటారా, పాలు తీసుకురమ్మంటారా? చల్ల చల్లగా, స్వీట్ స్వీట్గా ఒక హనీ ఇవ్వు. హనీయా? ఇప్పుడు హనీ ఎక్కడుందండి? ఇదిగో. ఇక్కడుంది, టేస్ట్ చేయమంటావా?
వచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి మీ అల్లరి పొద్దున్నే మొదలు పెట్టేశారా? నిన్ను చూస్తే పొద్దున్నే ఏంటి నేటి ఈ హాయే గోతమా 24 hours అల్లరి చేస్తూనే ఉండాలనిపిస్తుంది. అనిపిస్తుంది. రాను రాను మీరు మరీ కొంట వాళ్ళు అయిపోతున్నారు. ఇంతకీ ఇప్పుడేం కావాలో చెప్పండి. హనీ ఇప్పుడు కాదండి. అంతేనా? అంతేగా? ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు కాదు. సరే అయితే వేడివేడిగా కాఫీ తెచ్చే. అలాగే. ఒక్కసారి అరే వద్దండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. అబ్బా. ముందు కాఫీ తీస్తాను,